రామప్ప దేవాలయంలో ఉన్నది సాక్షాత్తు పరమశివుడే కదా. అలాంటిది పరమశివుని గుడిలో ఒక మిషనరీ స్కూల్కు సంబంధించిన ఒక పిల్లలు విహారయాత్రకని తీసుకొని వచ్చే టీచర్లు వాళ్ళు తీసుకొని వచ్చి ఆ గుడి ఆవరణంతా చూపించి గుడి ఆవరణలోనే బిర్యానీ పిల్లలకు వడ్డిస్తున్నారు. ఇది చూసిన అధికారులు కోపాడి వెంటనే బయటికి నెట్టేయడం జరిగింది, బయటికి పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు సంబంధించిన, ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి అని చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? మరి వాళ్ళు కనీసం మన ప్రసాదమే ముట్టుకోరు కదా. అలాంటప్పుడు మన హిందూ ఆలయానికి వచ్చి అది చూడదగ్గ ప్రదేశం చూపించడం వరకు ఓకే. ఒక బిర్యానీ పిల్లలకు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు కదా జ్ఞానం. మీకు టీచర్లే ఉండి మీకు తెలియదు జ్ఞానం అనేది. మీరు అంత అజ్ఞానంలో ఉన్నారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అదొక శివాలయం అండి, అదొక శివాలయం, శివుని గుడి. అక్కడ మద్యం అనేది, మాంసం అనేది ఆ ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి తీసుకోపోరు. ఏ హిందువు అయినా కానీ మీరు ఎలా తీసుకెళ్తారు? ఎలా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు? ఇది తప్పు కదా, చాలా తప్పు కదా.